హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు అమరావతి బహుజన జేఏసీ బాలకోటయ్య గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే ఆదిత్య. సార్ మరి రామ్ గోపాల్ వర్మ పైన కొలికపూడి శ్రీనివాసరావు గారు కొన్ని సంచలన స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అది ఆయన తలకాయ తీసుకొచ్చి ఇస్తే వాళ్ళ ₹1 ఇస్తా అన్నారు సార్. సో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మరి ఎంతవరకు కరెక్ట్? మరి దీనిపైన చూసుకుంటే ఆర్జీ గారు కూడా రియాక్ట్ అయ్యి డీజీపీని కలిసి కంప్లైంట్ ఇవ్వడం కూడా చూస్తున్నాం. మరి ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా, మీ ఒపీనియన్ ఏంటి మొత్తం పరిణామంపై? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆర్జీవి అనే ఓ డైరెక్టరు ఆయన చేస్తున్న రచ్చ కానీ, ఆయన చేస్తున్న ఒక వివాదాస్పద సినిమాలు కానీ ఎప్పుడు పెద్ద చర్చనీయాంశం. అవును, ఆయన ఏది చేసినా సభ్య సమాజం హర్షించే పని ఏది చేయడు. ఆయన గ్లాసులు పట్టుకొని నగ్నంగా ఉన్న వీడియోలను పోస్ట్ చేయటం, లేదా ఆయా రాజకీయ పార్టీల అధినాయకుల మీద కూడా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేయటం, సినిమాలు తీయటం. ఇప్పుడు నువ్వు దుర్మార్గంగా మాట్లాడుతావంటే పెట్టుబడి పెట్టేవాడు ఎవడన్నా ఉంటాడు. అసలు సినిమా ఫీల్డ్కే ఒక అప్రదిష్ట అయిన పద్ధతిలో సినిమాలు ఎందుకు తీస్తారు? ప్రజలను ఆహ్లాదింపజేయటాన్ని చూస్తారు. దాంతోపాటు వ్యాపారం ఉంటుంది. కుటుంబ సమేతంగా సినిమాకి వెళ్ళే పద్ధతి ప్రేక్షకులకు ఉండాలి. పెద్దలు చూడాలి, పిల్లలు చూడాలి. ఆర్జీవి సినిమాలని ఆర్జీవి తప్ప ఓడు చూడడు. వైసీపీ నాయకులు ఉన్న ఎమ్మెల్యేలు లేదా మంత్రులు కుటుంబ సమేతంగా ఆర్జీవి సినిమాకి వెళ్తారా? ఆయన తీసే సినిమాలకి అది ఆయన క్యారెక్టరు. గతంలో కూడా ఎన్నోసార్లు వివాదాస్పదంగా ఇలా మీరు అశ్లీల చిత్రాలు తీస్తున్నారు, నూడి వీడియోలు తీస్తున్నారు, అవి సినిమాలు తీస్తున్నారు అని చెప్పని ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకురాలు అడిగితేనే నిన్ను పెట్టి సినిమా తీస్తాను అన్నాడు. అది ఆయన క్యారెక్టర్. అది కాకపోతే ఏంటంటే ఈ తలలు తీస్తాం లేదా తలలకు వెలలు కడతాం అనేది తాలిబాన్ల పరిభాష తప్ప ప్రజాస్వామిక పరిభాష అయితే కాదు. అది ఎవరన్నా ఎంతటి వారన్నా నిర్యుద్ధంగా ఖండించాల్సిందే. ఎదుటివాడు ఏదో గుట్టలెప్ప తీసుకొని డ్యాన్స్ చేస్తున్నాడు కాబట్టి అది చూడలేకపోతున్నామని మనం కూడా గుడ్డలెప్ప తీసుకొని డ్యాన్స్ చేయనక్కర్లా. ప్రజాస్వామ్యంలో అమ్మలాంటి ప్రజాస్వామ్యంలో అమ్మలాగానే మాట్లాడాలి. ఎవరిని అమ్మ అన్నా అది తప్పే అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే రెచ్చగొట్టుకోవటానికి, సమస్యలను పక్కదారి పెట్టడానికి. ఈ రోజున ఆర్జీవీని ఏదో అన్నాడని డైరెక్ట్గా డీజీపీకి వెళ్ళిపోయి ఫిర్యాదు చేశాడు. వైసీపీ నాయకులందరూ కూడా టీవీ డిబేట్ల దగ్గర కూర్చొని దాని మీద కూడా వాళ్ళు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. గత 3 ఏళ్ళుగా కూడా వైసీపీ నాయకులు పేరున మరీ పనిగట్టుకొని పేర్లు చెప్పనక్కల్లా రాష్ట్ర ప్రజలకు తెలుసు. కులాల పేరు మీద తిట్టారు, మతాల పేరు మీద తిట్టారు, మహిళలను తిట్టారు, నాయకులను తిట్టారు, పెళ్ళిళ్ళు అన్నారు, పండగలు అన్నారు, రచ్చ చేశారు. అదే పరిపాలన వాళ్ళకి. ఇప్పుడు మళ్ళీ వెర్రి చేష్టలు కాస్త వికటించేసేసి ఈ విధమైన వాతావరణాన్ని చేస్తే అసలు రాష్ట్రంలో సమస్యలు పక్కకు పోతుంది. ఓ పక్క అంగన్వాడీ టీచర్ల రోడ్ల మీదకి వచ్చేసి 15 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. పసిబిడ్డలను సంకన పెట్టుకుంటున్నారు. వాళ్ళను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మరో పక్క రాజధాని రైతులు 1600 రోజులుగా ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. విశాఖ ఉక్కు కార్మికులు అలా ఉద్యమాలు చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నారు, ఉద్యోగస్తులు చేస్తున్నారు, పెన్షనర్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పరిపాలన అంతా చిందరవందరగా ఉంది. ముఖ్యమంత్రి గారు మాత్రం బ్యాట్తో ఆడుకుంటున్నాడు. ఆడుకుందాం రండి అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలను పిలిచి బ్యాట్ చేతికిచ్చి ఆడుకుంటున్నాడు ఆయన. మేము చెప్పాల్సిన బాధ్యత మాలాంటి ఉద్యమకారులకి ఉన్న బాధ్యత ఏంటంటే ఈ వ్యవహారాన్ని చెప్పాలి ప్రజలకి. అంతే తప్ప వెలలు కట్టాల్సిన పని అయితే లేదు. తలలకు వెలలు కట్టుకొని మాట్లాడుకునే లెక్కైతే చాలామంది మాట్లాడుతూ ఉంటుంటారు. అది ప్రజాస్వామ్యంలో చాలా ఒక్కర భాష. ఇప్పుడు ఆర్టికల్ 19లో భావ ప్రకటన స్వేచ్ఛ మనకు ఉందని 19లో. అంటే దాని అర్థం ఏది పడితే అది మాట్లాడమని కాదు. ఇందాక ఆర్జీవి కూడా ప్రెస్ మీట్లో ఆ మాట అన్నాడు, నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కాబట్టి నేను ఏ సినిమా అన్నా చేస్తాను అని. దాని అర్థం ఏంటంటే గొడవలపతి సినిమాలు తీసి జనం మీదకి ఏమని కాదు. ఇళ్లలో వ్యవహారం ఇళ్లలో చేసుకోండి. వీధుల్లో చేస్తే నేరమే అవుతుంది. వీధుల్లో ఏది చేసినా నేరం అవుతుంది. అలాగనే ఇదైనా సరే. అందుకని ఒక మీడియాలో మాట్లాడేటప్పుడు కానీ లేదా ప్రజాస్వామిక ఉద్యమాలు ఉన్నప్పుడు కానీ
ఆ బాధ్యత అనేది మర్చిపోతే తాత్కాలికంగా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు ఏముంది సార్, మీరు కూడా 4 మడత పెట్టేసి 2 డైలాగులు మీరు చెప్పొచ్చు కదా, ఎవరైనా మాట్లాడచ్చు. ఇదే సినిమాలు కావు కదా, ఇది విలను హీరో తొడగొట్టుకోవటాలు ఛాలెంజ్ చేసుకోవటాలు కాదు కదా, సుమోలు లేచిపోవటాలు కాదు కదా. ఒక బాధ్యత కలిగిన ప్రజా క్షేత్రంలో ఉన్నాం. 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. మీకు అధికార పార్టీకి కావాల్సింది ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలే కావాలి ఆడుకోవటానికి. దీన్ని కూడా ఏంటంటే ప్రతిపక్ష పార్టీల మీద వేసేస్తారు. చూసారా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళు వస్తే ఏమవుతుంది? ఎన్ని ఉద్యమాలకు నష్టం. పైపించి ఉద్యమాల్లో బాధ్యత కలిగిన వాళ్ళు ఎంకాస్త బాధ్యతగా ఉండాలి. గుండె ఎక్కడ పెట్టుకోవాలి? పైన పెట్టుకోవాలి. ఈ గుండె తీసి కింద పెడతానంటే యాక్సెప్ట్ చేయరు. అందుకని ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నో భాషలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో విమర్శలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు చూస్తూ ఉంటుంటారనేది గుర్తెదిరిగి మాలాంటి వాళ్ళం కానీ ఎవరైనా సరే బాధ్యతగా మెలగాల్సింది తప్ప వైసీపీ మాట్లాడే ఒక్కరి భాష కానీ లేదంటే వాళ్ళు దుర్మార్గంగా చాలా డిబేట్లో కూడా వాళ్ళు మాట్లాడుతుంటారు, హేళన చేస్తుంటారు. వాడు అంటాడు, వీడంటాడు, పోకిరిగాడు అంటాడు. ఇవాళ ఏదో అంబటి రాంబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ని లుచ్చానో ఏదో అని చెప్పి ట్వీట్లు పెట్టాడు. అంటే ఇదంతా ఏంటంటే అసహించుకునే పదజాలం. దాదాపుగా నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలామంది మంత్రులు ఈ బూతుల్ని బాగా ప్రవేశపెట్టారు. మనమే చాలాసార్లు అన్నాం, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో బూతులు కూడా ఒక మంత్రిత్వ శాఖను పెడితే బాగుండు అంటే అలా ప్రమోట్ చేశారు వీళ్ళు. ప్రమోట్ చేశారు. దాని పిచ్చి పరాకాష్ఠకి చేరినట్టు ఈ ఆర్జీవి ఒకడు రాజకీయాలు పడి అతనికి అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తే ఎవరు అభిమానించొద్దు అంటారు? అభిమానించవచ్చు. ఒక బాధ్యత గల సమాజంలో ఉండి బాధ్యత కలిగిన స్థానంలో ఉండి నిష్టానుసారంగా ఏది పెట్టి అది క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం లేదా రాజకీయ అసోసియేషన్ చేయటం, వాళ్ళ మీద నిందలేసే పద్ధతిలో చేస్తే చట్టం తన పని తాను చేసుకోవాలి. ఆ చట్టం చేయదు. ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేది ఏంటంటే చట్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీని కాపాడేందుకే చట్టం, ఇతరులకి ఆ చట్టాలు ఏం పనికిరావు. కాబట్టి బాధితులే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చుంటుంటారు ఆంధ్రప్రదేశ్లో. నిన్న కూడా మాచర్లలో ఒక దళితులు ఒక ఊరేగింపుగా నిర్వహిస్తుంటే వైసీపీ నాయకులు దాడి చేశారు. పోలీసులు ఫిర్యాదు చేస్తే దళితులు తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టుకున్నారు. అలాగనే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి బాధ్యతగా ఉండి ప్రజాస్వామికతలో రేపొద్దున 100 రోజుల ఎన్నికలు ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష పార్టీలుగా కానీ ఉద్యమకారులు కానీ మరింత బాధ్యత మెలగాలనేది మా వాదం తప్ప మేము అంబేద్కర్ వాదులం, మేము తాలిబాన్ వారసులమేం కాదు. చాలా కాలం తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా ఎలాంటి వ్యాఖ్యలే మనం చూసాం. వాడి తల తెస్తా, ఈడి తల తెస్తా, ఎవరి తల తేలా తెచ్చాడు ఎక్కడన్నా? కోదండరామరెడ్డి గారు కూడా అన్నాడు, తెలంగాణ కోసం నేను తాలిబాన్ అవుతానన్నాడు. ఆయన తాలిబాన్ అవ్వాల. ఈ విధమైన వ్యాఖ్యలు ఏంటంటే సెగ పుట్టించడానికి పనికి వస్తాయి తప్ప ప్రజాస్వామిక పద్ధతి కాదు. ప్రజలు కూడా హర్షించాలనేది మాలాంటి వాళ్ళ యొక్క భావన. ఓకే సార్, చూసుకుంటే మూవీ తొందరలో రిలీజ్ అవబోతుంది 29కి అనుకుంటా. సో ప్రమోషన్స్ పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు సినిమా, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అనేది ఇంకా ఎక్కువ ప్రమోషన్ చేసింది. ఈ మాటలన్నీ కూడా దుమ్మారం రేపై వార్తలు నిలిచాయి కాబట్టి ఆర్జీ గారి వ్యూహం సినిమాకి పెద్ద బెనిఫిట్ అయిందని కూడా చెప్తున్నారు. మరి ఇదేమన్నా ప్రజలపైన ఇంపాక్ట్ చూపించే ఛాన్స్ ఉందా ఈ మూవీ? అంటే ఇది జనాల్లోకి ఎలా వెళ్తుందంటారు? ఆర్జీవి సినిమాలనే చూడటం అనేది ప్రజలు మానేసి చాలా కాలం అయింది. శివ సినిమా, గాయం సినిమా తప్ప ఆర్జీవి సినిమాలను ఏ జీవి చూడాల. ఎందుకంటే ఆయన సినిమా పోతే సిగ్గులేనోడు, శరం లేనోడు వాళ్ళే పోతారు. ఆయనకే తెలుసు ఆ సినిమా ఓడు చూడని. అందుకని ఆయనే చూసుకుంటుంటాడు కూర్చొని. ఆ సినిమా చేస్తే ఏదో రాజకీయాలు మారతాయి లేదా అధికార పార్టీకి ఎక్కువ ప్లస్ వస్తుంది అనేది కూడా ఉట్టి భ్రమే. ఏముంటుంది సినిమాలో? ఆయన సినిమాలో వాళ్ళు మొన్న ప్రమోషన్ పెట్టారు విజయవాడలో, మంత్రులే వచ్చారు, అంబటి రాంబాబు గారు, రోజా గారు. ఎవరున్నాడు అక్కడ? కుర్చీలన్నీ ఖాళీగానే ఉన్నాయి. వాళ్ళ బౌడుకోవడం తప్ప ముఖ్యమంత్రి సభలకే దిక్కు లేదు. 300-500 ఇస్తే కానీ సభలో జనం వస్తున్నారు. ఆర్జీవి సినిమాకు కూడా జనం వస్తారా? సినిమాలు చూసే ఆయన సినిమాలు చూడటానికి ఏముంది మకరందం? ఆయన చెప్పే సందేశం ఏముంది? ఏం చెప్తాడు చెప్పండి? ఆయన సినిమాల్లో గొడ్డలెప్ప తీసుకోమని చెప్తాడు. ఈ గొడ్డలెప్ప తీసుకొని చూడాలి అనేది జనం వెళ్ళి నేర్చుకుంటారా ఏంటి? సినిమా అంటే సినిమాకు ఒక ఖ్యాతి ఉంది, అదొక కళ, ఒక కళామ తల్లి. దానికోసం ఎంతోమంది పరితపించారు. తెలుగు చిత్రసీమకు మరింత పేరుంది. ఆ చిత్రసీమలో నందమూరి తారక రామారావు గారు లాంటి వాళ్ళు
అక్కినేని నాసిరా గారు లాంటి వాళ్ళు దేదీప్యమానికి వెలుగుందారు తప్ప ఇవన్నీ కుక్క మూత పిందెలో ఏదో రూపాయి కోసం ఒక అధికార పార్టీని అంటబెట్టుకొని వాళ్ళకున్న పైత్యాన్ని వీటన్నిటిని చేయటం తప్ప ఆ సినిమాలు ఆడే సినిమాలు ఏం కావు. ప్రజలు ఎప్పుడో తిరస్కరిస్తారు, చాలా తిరస్కరించారు. ఇప్పుడు కమ్మవారి రాజ్యంలో కడపరెడ్లు అంటాడు, లేదా వంగవీట్లంగా హత్య గురించి అంటాడు, కత్తులు అంటాడు, పొత్తులు అంటాడు. ఈ దుర్మార్గమైన సినిమాలు ఎవరు చూస్తాడు? ఇప్పుడు వాళ్ళు ఆనందం పట్టడం తప్ప ఆ సినిమాల గురించి. అందుకని ఆర్జీవి ఆ పద్ధతి చేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేయటం ఆయన భక్తిభావంగా ప్రకటించేసుకొని ఇటువంటి చేస్తే అసలు ఆ పార్టీకే నష్టం. నిజంగా అసలు ఆ మంత్రులు కూడా అలాంటి కార్యక్రమాలకు పోకూడదు, ఈ వ్యూహం సినిమా ప్రివ్యూల కోసం పోకూడదు. కాబట్టి సినిమాలు తీస్తే ప్రజలు మారుతారు, సినిమాలు తీస్తే రాజకీయ పార్టీల మీద ఏదో అవుతుంది అని అనేది ఏమి ఉండదు. ఇటువంటి చేష్టలు చేసి ఇలాంటి కార్యక్రమాలు చేసే వైసీపీ చాలా రోత పుట్టించింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. మనం ఏదైనా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామికి ఏదైనా రాజకీయ నాయకులు మాట్లాడుకోవాలంటే వీళ్ళ బూతులు విని 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 ఈ కులాల కుంపట్లు విని విని అసహించుకునే పద్ధతి ఈ వైసీపీ నాయకులు చాలామంది చేశారు. దాంతో ఏమవుతుందంటే వైసీపీలో ఉన్న కార్యకర్త కూడా బూతులే మాట్లాడుతున్నారు. అందుకని పరిపాలనే గాడి తెప్పి పడిపోయింది. ప్రభుత్వానికే కంట్రోల్ లేదు. ఏదన్నా బాధ్యత గల జర్నలిస్టులను అరెస్ట్ చేయడానికి, లేదంటే సోషల్ మీడియాలో వాళ్ళ భావాన్ని వ్యక్తం చేసే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఉత్సాహం చూపిస్తుంది తప్ప ఈ బరి తగ్గింపుకి ఏడుంది. అందుకని ఆర్జీవీ మూలాన ఏమి వైసీపీకి లాభం ఉండదు, సమాజానికి లాభం ఉండదు, నాకు తెలిసి ఆయనకి లాభం ఉండదు. ఆయన పిచ్చే, ఆయనకు ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.